విశాఖ కలెక్టరేట్ ముందు దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. రైతులు కాళ్లు లేక మరికొందరికి కళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పెన్షన్ తొలగించడం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు పెన్షన్ అందజేయాలని మొరపెట్టుకుంటున్న దివ్యాంగుల మనోవేదన మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. పెన్షన్ పెద్ద ఎత్తున నిలిపివేస్తుందని ఆవేదన వ్యక్తం చేసి ఈరోజు విశాఖ కలెక్టరేట్ ఎదుట వికలాంగుల పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో వికలాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తమ నిరసన గలం ఇచ్చేందుకు విశాఖ కలెక్టరేట్ చేరుకున్నారు. తాము ఎటువంటి ఉపాధి లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ తోనే తమ బతుకు బండిని సాగిస్తున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా విశాఖలో వీళ్ళందరూ కూడా తమ నిరసన కాలం వినిపిస్తున్న పరిస్థితి ఏమైంది, అసలు ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వస్తుంది? నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా మాట్లాడుతున్నాండి. మాకు 2010 నుంచి 3 డాక్టర్లు సర్టిఫైస్ చేసి మాకు సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు వెరిఫికేషన్ లో దొంగ సర్టిఫికేట్లు అని చెప్పి తీశారు. మా వికలాంగులు దివ్యాంగులు దొంగ సర్టిఫికేట్లు కాదు, డాక్టర్లు దొంగ సర్టిఫికేట్లు. మాకు ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్ వస్తే 2019 నుంచి 2024 లోపల వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే అప్పుడు మాకు అనుకూలమైన సర్టిఫికేట్లు అన్ని కూడా మళ్ళీ మాకు పెన్షన్ తీసేసిన పెన్షన్లు అలాగే తీసేసిన పర్సెంటేజ్ కూడా మళ్ళీ ఇవ్వమని చెప్పి కోరుచున్నాము. ఎందుకంటే నాకు కాల్ లేదు, నాకు 60% ఉన్నది, కానీ నాకు 29% చేశారు. నాకు అగర్పేట హాస్పిటల్లో డాక్టర్ గారు సర్టిఫికేట్ చేశారు. నాకు సర్టిఫికేట్ చేసిన డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి మా మంత్రికృష్ణ మాధవ్ ఆదేశాల మేరకు అందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది. కావున మా తీసేసిన పెన్షన్లు తీసేసిన పర్సెంటేజ్లు మళ్ళీ ఎలా ఉంది ఎలా ఇవ్వాల్సిందిగా తమను కోరుచున్నాము. ఈ వీడియో ద్వారా మా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయవలసిందిగా మరి కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పొందారో, ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో వాళ్ళకి సస్పెండ్ చేయడం, లేదంటే వాళ్ళని శిక్షించడం, లేదంటే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తాము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మీరు స్పష్టంగా చూస్తున్నారని చెప్పి ఎక్కడికి వెళ్ళలేము, ఎటువంటి పని చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి అని చెప్పి వీళ్ళందరూ ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎందుకు మీకు పెన్షన్ ఆగిపోయిందా ఏంటి? అసలు మా ప్రాబ్లం కోసమని ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం కోసమని ఇలా వచ్చామండి. మేము అందరం ముందు చాలా మందికి ఏంటంటే మాకు పర్సంటేజ్ ఇప్పుడు 2010 నుంచి ఇచ్చారండి. దాన్నేమో ఇప్పుడు మాకు ఒకే ఒక డాక్టర్ తోటి మాకు సర్టిఫై చేసి మా పర్సంటేజ్ తగ్గిస్తున్నారండి. మాకు 3 డాక్టర్స్ మాకు సర్టిఫై చేసి మాకు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారండి. ఆ సర్టిఫికేట్ ని వీళ్ళు ఇప్పుడు ఒక డాక్టర్ తో ఎలా సర్టిఫై చేస్తారండి? అది మాకు ఎలాగా చెందుతుందండి? మాకు అది ఉపయోగం ఎలా ఉంటుందండి? రేపొద్దున మాకు గవర్నమెంట్ నుంచి ఏం రావాలన్నా, లేకపోతే జాబ్స్ రావాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏ రాయితీలు మేము పొందుకోవాలన్నా సరే మాకు అవి పర్సంటేజ్ 85% ఉంటేనే మేము ఇస్తామంటున్నారండి. అయితే 90% 100% అందరినీ 50-60కి దింపేశారు. ఆ దింపిన వల్ల మాకేంటంటే రేపొద్దున మాకేమీ రావండి. మరి మేము వయసు పెరుగుతున్న కొద్ది మా బలహీనత మాకు పెరుగుతూ ఉంటుంది తప్ప కానీ మాకు నార్మలైజేషన్ మాకు రాదండి. ఎందుకంటే మా పరిస్థితి అది. అయితే ప్రభుత్వం దాన్ని స్పందించకుండా మాకు పర్సంటేజ్ ఎలా తగ్గించేస్తారండి? మాకు ముందున్న పర్సంటేజ్నే మాకు ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు, మేము ఎంత దూరమైనా వెళ్తామండి. ఎందుకంటే సార్ నేను నెగిటివ్ రాసినప్పుడు CPP చేశారు. నాకు 2 పిల్లలు, ఒక తల్లి నా మీద ఆధారం ఉంది. 10 ఏళ్ళు ఇచ్చి 6,000 తీశారు. నేను ఎలా బతకాలా? గవర్నమెంట్ జాబ్ ఇవ్వట్లేదు, నేను టెక్నీషియన్, నాకు ఇవ్వట్లేదు జాబ్. నేను ఎలా బతకాలా? గవర్నమెంట్ నాకు ఆదాయం నాకు బదులు చూపించాలా? అది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈరోజు విశాఖలో పెద్ద ఎత్తున వికలాంగులందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు పునరాలోచన చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి పెన్షన్ మీద ఆధారపడి బతుకు బండి సాగిస్తున్న తమకు ఈ రకంగా సర్టిఫికేట్ రద్దు చేసి పూర్తి స్థాయిలో పెన్షన్లు ఆపేస్తే మేము ఏం చేయాలి, ఎలా బతకాలని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూటమి సర్కారు పునరాలోచన చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శంకర్తో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.